ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు దాన్ని ప్రత్యక్షంగా చూద్దాం. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో చెన్నై వరకు ఆ రోజు పాదయాత్రలు చేశారు. జమీందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడారు. క్విట్ ఇండియా ఉద్యమంలో ఉప్పు సత్యాగ్రహం చేసి అరెస్ట్ అయ్యారు. అంతేకాకుండా మద్రాసు నుంచి విడిపోయేటప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు ఆ కమిటీలో కూడా సభ్యుడిగా ఉన్నారు. ప్రకాశం పంతులు గారి యొక్క కేబినెట్లో మంత్రిగా ఉండడం, అదే మరి కల్లు గీత కార్మికులకు అన్యాయం జరిగిందని అవిశ్వాస తీర్మానాన్ని పెట్టి ఆ అవిశ్వాస తీర్మానం నెగ్గేటుగా చేసి ప్రకాశం పంతులు గారిని డిఫీట్ చేయడం జరిగింది. అదే మరి ఆయనైతే ఎన్జి రంగా శిష్యుడిగా స్వతంత్ర పార్టీలో ఉండడం, ఆ విధంగా ఉన్నప్పుడు కూడా రంగా గారు కాంగ్రెస్లో చేరిన గౌతలచ్చన్న గారు మాత్రం కాంగ్రెస్లో చేరలేదు. నమ్మిన సిద్ధాంతాలను ఎప్పుడూ నమ్మకం పెట్టుకొని పోయిన వ్యక్తి లచ్చన్న గారు 1978లో ఎమ్మెల్యే కావడం, నేను కూడా ఆ రోజు మొదటిసారి ఎమ్మెల్యే కావడం, ఆయన ప్రతిపక్ష పార్టీలో ఉండి ఎప్పటికప్పుడు ప్రజల తరపున అసెంబ్లీలో పోరాడే వ్యక్తి. ఆ రోజు వారితో కలిసి పనిచేసే అవకాశం నాకు కలిగింది. ఆయనతో నేను ఎప్పుడు మాట్లాడినా, ఎన్నోసార్లు మేము చర్చించిన ప్రజా సమస్యలపైన, వెనుకబడిన వర్గాలకి సామాజిక న్యాయం చేయడం కోసం, ఇంకో పక్కన గీత కార్మికుల అభివృద్ధి కోసం, రైతుల కోసం ఆయన ఎప్పుడూ మాట్లాడుతుండేవారు. ఆ విధంగా ఆయన జీవితం మొత్తం ఈ వర్గాలకు అంకితం చేసిన వ్యక్తి గౌతలచ్చన్న గారు. అలాంటి వ్యక్తి ఈరోజు 100వ పుట్టినరోజు జరుపుకుంటున్నాం. ఇలాంటి వ్యక్తుల యొక్క పుట్టినరోజులు కానీ, అదే మరిగా జయంతులు, అదే మరిగా మనం వర్ధంతులు కానీ ఎక్కువగా జరుపుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భావి తరాలకు కొన్ని ఆదర్శాలు కావాలి, కొంతమంది వ్యక్తులు స్ఫూర్తిదాయకంగా ఉండాలి. అలాంటి వ్యక్తి లచ్చన్న గారు. ఆయన మరణం ఈరోజు మేమందరం కూడా ఆయన స్ఫూర్తిని తీసుకొని ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయం కోసం ఏ విధంగా పనిచేయాలి, రైతుల్ని ఏ విధంగా ఆదుకోవాలి, రైతు కూలీలకు ఎట్లా న్యాయం చేయాలి, ఇంకో పక్కన ఏదైతే కల్లు గీత కార్మికులు ఉన్నారో వారిని ఏ విధంగా ఆదుకోవడం కోసం ఆయన స్ఫూర్తితో ముందుకు పోతామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మీ అందరి సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారాలు.